మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించారు. కొన్ని నెలలుగా వంశీ అమెరికాలో ఉంటున్నారు. కాగా హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం తరలిస్తున్నారు. అయితే టీడీపీ కార్యాలయంపై కేసులో కాకుండా మరో కేసులో అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వంశీ ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో నిందితుడిగా వంశీ ఉన్నారు. కాగా ఈ కేసులో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్య కాలంలోనే ఇచ్చిన స్టేట్మెంట్ కొత్త చర్చకు కారణమైంది. ఇదే సమయంలో వంశీ పైన అక్రమంగా ఇసుక తవ్వకాలపైన కేసులున్నాయి. టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులు వంశీ ప్రశ్నించారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కాదని మట్టి తవ్వకాలపైన కేసు ఉందని అందులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్ ఏ కేసులో జరిగిందనేది మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు అక్కడ పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీని అరెస్ట్ చేయాలంటూ టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. కాగా ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మధ్యాహ్నం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కాగా ఈ అరెస్టు వెనుక మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును తాజాగా సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారని వంశీతో పాటుగా మరో 5 పైన కేసు నమోదైంది. దీంతో వంశీతో సహా మరో 5 పైన నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సత్యవర్ధన్ పోలీసులు విచారించగా ఇచ్చిన సమాచారం ఆధారంగా వంశీ పైన కేసు నమోదు చేసి హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం.